కోనసీమ వ్యాప్తంగా పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలైందని చెప్పాలి. అయితే ప్రస్తుతం మనం కోనసీమ ముఖద్వారమైనటువంటి కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగిరెడ్డి, ప్రభుత్వ విప్ కూడా ఆయన ప్రస్తుతం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి సార్ ఈసారి చాలా డిఫరెంట్గా సంక్రాంతి సంబరాలని ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది మీ ప్రాంతంలో. ఏంటి సార్ స్పెషల్స్ ఏంటి? అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి అనేటువంటిది ఒక మా సాంప్రదాయం. అందరూ అన్ని ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడో పట్టుకుట్టి కోసం వెళ్ళినట్టు వాళ్ళు అందరూ కూడా వచ్చి పిల్ల పాపలతో కుటుంబాలతో కలిపి ఆ 3 రోజులు ఈ సంవత్సరం అంతా కష్టపడినటువంటి ఇదంతా కూడా ఈ 4 రోజులు సాంప్రదాయబద్ధంగా రిలాక్స్ అయిపోయే కార్యక్రమం జరుగుతుంటుంది. దానికి అనువుగానే ఈ ప్రాంతాలన్నీ కూడా సిద్ధం చేసి సాంప్రదాయంగా ఉన్నటువంటి రంగవల్లులు, ఆడవారి చీర బొట్టు కట్టు సాంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయి. అలాగే గంగిరెద్దులు, హరిదాసులు ఇవన్నిటితో పాటు కోనసీమలో ప్రత్యేకంగా మరి ఏదైతే కోనసీమ ప్రధానంగా ఉన్నటువంటి ఫెసిలిటీ ఏమిటంటే ఇక్కడ ఇరిగేషన్ కెనాల్స్ ఎక్కువ, మాకు నీటి వసతి బాగుంది. గోదావరి మధ్యలో ఉన్నాం కనుక ఇక్కడ కూడా మరి ఎవరైతే మత్స్యకారులను ప్రోత్సహించే విధంగా, అలాగే స్విమ్మర్స్ని ప్రోత్సహించే విధంగా ఒక ఈ బోట్స్ కాంపిటీషన్ పెట్టాలని కేరళ తరహాలో ఇక్కడ కూడా ఒక బోట్స్ కాంపిటీషన్ పెట్టాలని చెప్పి మొన్న ప్రయోగాత్మక కార్యక్రమం చేసి సక్సెస్ అయింది. అలాగే రేపు కోనసీమ వస్తున్నటువంటి అతిథులందరికీ వారికి ఫ్యామిలీస్తో వచ్చి చూసే విధంగా ఈ కాంపిటీషన్స్ జరగబోతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఆత్రేయపురం మండలంలో ఈ యొక్క ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమందిని ఈ యొక్క ఈ బోట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి టీమ్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. వారందరినీ ఇక్కడికి పిలిచి తద్వారా ఒక హెల్దీ కాంపిటీషన్తో అక్కడ అవి కంప్లీట్ చేసి వారిని ప్రోత్సహించే కార్యక్రమం. అలాగే కొంతమంది స్విమ్మర్స్ని కూడా మా ప్రాంతానికి ఉన్నటువంటి వారిని మాత్రమే పెట్టడం జరిగింది. వారికి కూడా స్విమ్మింగ్ కాంపిటీషన్స్ పెట్టి వారందరికీ బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలి. ముఖ్యంగా యువత అంతా కూడా పెడదలో పెట్టకుండా ఈ రకమైన మంచి కార్యక్రమాల్లో వారందరినీ భాగస్వాములు చేయాలని, అలాగే దీని అందరికీ ఇన్స్పిరేషను మెయిన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారో అందులో భాగంగానే దీన్ని కూడా ఇంక్లూడ్ చేసి మేము ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ పెట్టి దీన్ని మా ప్రాంతానికి మరి ఎవరైతే ఆ రోజు కోనసీమ ఈరోజు సిరి సంపదలతో వర్ధిల్లడానికి ప్రధాన కారణమైనటువంటి మరి కాటన్, ఎవరైతే సరర్దర్ కాటన్ పేరు మీద మరి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే కల్చరల్ యాక్టివిటీసు అవి ఏమన్నా పెట్టి అవి కూడా మరి ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేటువంటిది మా ఆలోచన. సరే, అయితే ఈ వాటర్ స్పోర్ట్స్ అనేది చాలా కీలకమైన పరిణామంగా చెప్పవచ్చు. అయితే ఈ ప్రాంతంలో నిర్వహించేటువంటి ఈ క్రీడలకు సంబంధించి ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు? ఎటువంటి శాఖల మధ్య ఎటువంటి సమన్వయం చేస్తూ ఉన్నారు? మొన్న రెడ్ క్రాస్ ద్వారా ఒక ప్రయోగాత్మకంగా మొన్న ఈ కార్యక్రమం చేసినప్పుడు ఈ యొక్క డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ చేసి వీలైనంత వరకు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇవి చక్కగా చేయడానికి ఒక ట్రయల్ రన్ చక్కగా రన్ అయింది. మళ్ళీ అదే ఎజెండాను ఫాలో అవుతూ అదే రకంగా మళ్ళీ సంబంధించిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే మిగిలిన ఇంకా ఉన్నటువంటి రెవెన్యూ కానీ, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా కొంత వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ కూడా తీసుకుని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇది కండక్ట్ చేయాలనే ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. అయితే ఎన్ని టీమ్స్ వచ్చే అవకాశం ఉంది? మెయిన్ కేరళ తరహా వాతావరణం ఇక్కడ కూడా మనకి అందుబాటులో ఉంటుంది. అయితే ఓన్లీ కేరళ స్టేట్ అయినా మన స్టేట్ ఇతర రాష్ట్రాల నుంచి ఎన్ని టీంలు వచ్చే అవకాశం ఉంది? అంటే ఆల్రెడీ కొన్ని టీమ్స్ ఏదో వస్తున్నాయని చెప్పి అన్నారు. సుమారు 10-15 టీమ్స్ వరకు బయట నుంచి వచ్చేటువంటి, అంటే ఫస్ట్ రన్ అది ఇది సక్సెస్ అయితే భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలని చూస్తున్నాం. సో అంటే దీనికి కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఇవన్నీ, అంటే ఆ రకమైన బోట్స్ సిద్ధం చేయడం ఇవి కొంత ఇబ్బంది కూడా ఉంది. సరే, ఏది ఏమైనా ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలు కూర్చి తమ సొంత ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు ఎంజాయ్ చేయడం కోసం, ఫ్యామిలీస్తో పాటు ఈ సాంప్రదాయ యొక్క కేవలం ఈ కోడిపందాలని అదేవిధంగా ఇంకా ఈ రంగవల్లి వీటితో పాటు మా ప్రాంతానికి ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో ఇవి కూడా యాడ్ చేస్తూ ఉన్నాం. ఈ ఆడుదాం ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే 5 క్రీడల్ని ఇంక్లూడ్ చేశారో అట్లాగే దీన్ని కూడా మరి ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఈసారి సంక్రాంతికి కోడి పందాలు, ఎడ్ల పందాలతో పాటు వినూత్నంగా ఈ బోట్ పందాలు ఉన్నాయి వీటిని కూడా నిర్వహించేందుకు చిర్ల జగిరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ
చిర్లా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ శాఖలకు సంబంధించి పోలీస్ శాఖతో పాటు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కూడా సమర్థవంతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని కనిపించడంతో పూర్తి స్థాయిలో దీన్ని క్రీడగా నిర్వహించేందుకు ఈ నెల జనవరి నెల 13, 14, 15 తేదీల్లో ఇక్కడ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తపేట నుంచి నేను శ్రీధర్, ఐటెం న్యూస్.